మదనపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంటే బలిజ సమాజ వర్గానికి చెందిన వారికి ఒక బ్రాండ్ ఎప్పుడైనా ఉందా ఇక్కడ? మదనపల్లిలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, కాపులు ఎక్కడైనా కానీ తక్కువగా ఉండాలా, తెలుగులో కానీ వ్యాపారాలలో కానీ అన్నింటిలో కూడా రాణిస్తుంటారు కదా. ఎక్కడ మదనపల్లి పెద్ద పెద్ద తిమ్మింగలాలు ఉన్నాయి, తిమ్మింగలాలన్నీ దాటి ఎట్లా వస్తారు మీరు అసలు? ఏమున్నాయి తిమింగిలాల్లో? ఏమవుతుంది? ఎవరు ఏమవుతుంది? మనం చేయకూడదా? మనం రాకూడదా? వ్యాపారంలో మీపై పెట్టుకున్న నమ్మకాన్ని రాజకీయాల్లో ప్రజలు మీ పైన పెట్టుకుంటారంటారా? నిజాయితీ అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? రాజకీయాలు అంటే ఏమన్నా మైకులు పెట్టుకొని లేదా మా మీటింగులు చెప్పేసి శ్రీరామ రామాంజనేయులు అనే ఒక నాయకుడు మదనపల్లిలో ఉన్నాడు అని మీ జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? పార్టీ నాయకుడు నడిపేటప్పుడు ఏ ఏరియాలో నాకు బలం ఉంది, మున్సిపల్ చైర్మన్ కుర్చీ పైన కన్నేశారట. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పార్టీ మీకు టికెట్ కేటాయించాలన్నా, ఫస్ట్ ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపించాలన్నా మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటివి? డబ్బుతో మేము ఓట్లు వేస్తామనుకుంటే దానికి మించిన పెద్ద ధనవంతమైన పార్టీ ఇంకోటి లేదు. మీ కూటమి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ మోయినాబాద్లో డ్రగ్స్ విషయంలో దొరికాడు, ఏమంటారు దానికి మీరు? ఉంటాయి సార్, కొన్ని రాజకీయ కోణాలు కూడా ఉండొచ్చు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మీ వైపు నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటి? పవన్ తుఫాన్ ఆయన నోటి నుంచి ఆ మెప్పుదల పొందినాడు అంటే ఈ పవన్ ఆంధీ హే. సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మీరు ఆయనతో కలిసామంటున్నారు కదా, ఆయన రాజకీయంగా చేస్తున్న అడుగులు చూస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు? భవిష్యత్తులో భారతదేశానికి దిక్కిస్తాయి. రాజకీయాలు అంటే ఎట్లుంటాయని చూపించేదానికి పవన్ కళ్యాణ్ గారు వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.